నేను ఒక స్టిమ్యులేట్ యూజ్ చేస్తాను. దాని పేరు అంత బాగా డిస్క్లోజ్ చేయలేదు ఎంతవరకు. స్టార్ట్ అర్థమైంది. వెల్ తెలుసుకోలేదని. ఓకే, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుసారి మళ్ళీ లాంగ్ వీడియో తీయాలనిపించింది మనకి. ఈరోజు డే వచ్చేసరికి 89, టైం వచ్చేసరికి నియర్లీ ఒక 2 అయిపోవచ్చింది. ప్రాబబ్లీ నేను ఈరోజు వర్కౌట్ అనేసరికి ఆఫ్టర్నూన్ చేస్తాను. బట్ ఫర్ టుడే ఈవినింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు, ఇంకో ఆప్షన్ లేదు నాకు. సో మన ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసరికి పొటాటోస్, ప్రీ వర్కౌట్ కాదు, నా లంచ్ మీల్. డైరెక్ట్లీ నా అన్ని మీల్స్ వచ్చేసరికి సేమ్ ఇలాగే ఉంటుంది. చికెన్ అండ్ పొటాటో మనం బాయిల్ చేసుకోవచ్చు. లైట్గా నేను ఇది మ్యాష్ చేస్తున్నాను పొటాటోని. పొటాటో వచ్చేసరికి మనకి 370 గ్రామ్స్ ఉంది, అంటే ఇది అన్కుక్డ్. అండ్ చికెన్ ఒక 100 గ్రామ్స్ ఉంది. దీంతో పాటు నాకు ఎగ్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో నాకు రాత్రి పడుకునే ముందు చాలా ఎక్కువ ఆకలి వేస్తుంది. సో ఈ 5 మీల్స్ ఉన్న 5 ఎగ్స్ రాత్రి తీసుకుంటాను. ఈ 5 మీల్స్ ఉన్న ఫ్రూట్స్ కూడా రాత్రి తీసుకుంటాను. అంటే 250 క్యాలరీస్ ఫ్రమ్ గ్రేప్స్ అండ్ 5 హోల్ ఎగ్స్. దాంతోపాటు సేమ్ మీలే ఉంటుంది అనమాట. మన డేకి థర్డ్ మీల్ ఇది. దగ్గర టైం వచ్చేసరికి 5 అయిపోవచ్చింది మ్యాక్సిమం. టైం అయితే 4:42 అవుతూ వచ్చింది. ఫోకస్ అవుతుందో లేదో తెలియదు, బట్ 4:42. ఆల్రెడీ పొటాటోస్ కుక్ చేయడం పెట్టాను. పొటాటోస్ బాయిల్ చేయడం పెట్టాను. అండ్ చికెన్ నేను ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టాను. మార్నింగ్ 500 గ్రామ్ చికెన్ తీసి మొత్తం కుక్ చేసి పెట్టాను. చూడండి, ఇందులో పెద్ద మసాలా ఏం వేయలేదు. లైట్గా పెప్పర్ వేసాను. అండ్ కొంచెం ఈ పిజ్జా మిక్స్ అని ఉంది. అలాగా మీకు పిజ్జా మిక్స్ దొరికేస్తుంది ఎక్కడైనా. ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్, హాఫ్ కూడా కాదు, 1 టీ స్పూన్ వేసాను. అండ్ చికెన్ సార్ట్ అవుట్ అయిపోయినట్టే. అండ్ పొటాటోస్ మనం ఇప్పుడు ఫ్రెష్ అయ్యే ముందు మనం కుక్ చేయడం పెట్టాము. ఓకే, ఇది మన పొటాటోస్. మరి లెన్స్ పాడైపోవచ్చు. ఇది ఒక మీల్ అనమాట. ఇంచుమించు నా మీల్ ఎలా చేస్తానో మీకు చెప్తాను మీకు ఇప్పుడు. పొటాటోస్ కొంచెం మరీ ఓవర్ కుక్ అవ్వకూడదు, మరీ అండర్ కుక్ అవ్వకూడదు. కొంచెం మీరు ఇలా ప్రెస్ చేసి చూడండి, ఈజీగా 4 క్లాక్ వెళ్ళిపోవాలి. ఇలాగ వెళ్తే మీది కంప్లీట్ కుక్ అయినట్టు. దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చలియా ఓకే. పొటాటోస్. ఇప్పుడు ద మెయిన్ టాస్క్ వచ్చేసరికి పొటాటో మ్యాష్ చేయడం. ఈ పొటాటో మీరు మ్యాష్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మ్యాష్ చేయాలని రూల్ ఏం లేదు, బట్ కొంచెం ఈజీగా నేను ఫుడ్ తినగలను అనమాట మ్యాష్ చేయడం వల్ల. సో మనకి కొంచెం వెరైటీ తిన్నట్టు ఉంటుంది. అండ్ బాయిల్డ్ పొటాటో పెద్ద టేస్ట్ ఏమి ఉండదు. చాలా లైట్ సాల్ట్ వేసాను ఇందులోని. కాబట్టి మనం ఒక్క పొటాటోని దగ్గర తీసుకొని మ్యాష్ చేసుకోండి. ఇది మీరు వేడిగా ఉన్నప్పుడు మ్యాష్ చేస్తేనే చాలా ఈజీగా మ్యాష్ అవుద్ది. అండ్ వేడిగా ఉన్నప్పుడు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన పొటాటోని అయితే మనం మ్యాష్ చేసుకున్నాం. ఇందులో మనం మీల్ కంప్లీట్ చేయడానికి కొంచెం చికెన్ అనమాట. లైక్ జస్ట్ ఒక అందాజుగా వేసుకోండి, అప్రాక్సిమేట్గా ఎంత తినాలని. ఎందుకంటే మీకు డైలీ 500 గ్రామ్స్ ఎలాగో వెళ్తుంది. మీరు 100 గ్రామ్స్ చేసుకున్నా అది మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ 500 గ్రామ్స్ మీకు వెళ్తుంది. అందులో ప్రోటీన్ మొత్తం మీ బాడీలోకి వెళ్తుంది. లాగించేద్దాం పద. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే నిన్న మీల్స్ని ఎక్కువ కాంప్లికేట్ చేయను అనమాట. ఈవెన్ తో మీరు యూట్యూబ్లో చూడొచ్చు ఫుల్ డే ఆఫ్ ఈటింగ్స్, లైక్ బాడీ బిల్డర్స్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఓట్ మీల్ అది ఇది అని. ఇట్స్ గుడ్. నేను బ్యాడ్ అని చెప్పట్లేదు, మంచిది కాదని చెప్పట్లేదు, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. ఇది చేయడం నాకు హార్డ్లీ ఒక 10 to 20 మినిట్స్ పెట్టి ఉంటుంది. చికెన్ ఒకేసారి ఒక 10 మినిట్స్ మొత్తం చికెన్ కుక్ అయిపోద్ది. ఇప్పుడు ఓట్ మీల్ అవన్నీ తినడం కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ బెనిఫిషియల్, న్యూట్రిషియస్ కావాలనట్లేదు. అట్ ద సేమ్ టైం మీకు తక్కువ కాస్ట్లో చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో నేను రైస్ కూడా చేసుకోవచ్చు, బట్ రైస్ అనేది క్వాంటిటీ తక్కువ వస్తుంది. అండ్ రైస్ చేయడం కూడా నాకు రాదు. ఇది మెయిన్ పాయింట్. నేను చేసే ఈవెన్ అయితే గట్టిగానే అయిపోద్ది, లేకపోతే మెత్తగానే అయిపోద్ది. సో అది మెజర్ చేయడం కొంచెం కష్టం అనమాట. నా వరకు నాకు ఈజీ అయింది, నేను చేసుకుంటాను. ఇంకో మీల్ ఉంది, సేమ్ మీల్, దానికి ఇంకా ఏం చేంజ్ లేదు. సేమ్ మీల్ చేసి నేను జిమ్కి వెళ్తాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:51 అవుతుంది. 8 తర్వాత మాక్సిమం జిమ్ కెళ్ళడం ట్రై చేస్తాను, డిపెండింగ్ అపాన్ మన షాప్ లో వర్క్ అలాగ ఉందో ఏంటో చూసి. ఈ రోజు అలాగే లెగ్ డే ఉంది మంది. కొంచెం డిస్ట్రాక్షన్ ఏం లేకుండా అన్ని పనులు క్లియర్ చేసుకుని కొంచెం లేట్ అని పర్లేదు వర్కౌట్ చేయడానికి పీస్ ఆఫ్ మైండ్ అండ్ కాన్సన్ట్రేషన్ తో వెళ్దాం. నా డే మొత్తంలో సగం రోజు నేను కిచెన్లోనే గడిపేయాల్సి వస్తుంది. దీనికి ఐఎమ్ నాట్ ఫీలింగ్ రిగ్రెట్, ఎందుకంటే నేను నా వరకు నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను. సో ఇప్పుడు మనం వర్కౌట్గా స్టార్ట్ అవుతాం. సో నేను ఇప్పుడు రాత్రి వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ప్రీ వర్కౌట్ తీసుకునే ఛాన్స్ అస్సలు లేదు.
స్లీప్ని మాత్రం నేను ట్రేడ్ ఆఫ్ చేయలేను దేనికి. బట్ సమ్ వాట్ స్టిమ్యులస్ అయితే ఉండాలి. ఏదైతే నా స్లీప్ని హిండర్ చేయకుండా ఉంటుందో దానికి నాకు ఇది హెల్ప్ చేస్తుంది. జస్ట్ దీనివల్ల మీకు కెఫీన్ లాగా ఏం ఇబ్బంది ఉండదు. చిన్న టింగ్లింగ్స్ ఉంటుంది. బట్ మీరు హ్యాండిల్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. హ్యాండిల్ చేయలేకపోతే దట్స్ యువర్ చాయిస్. దీనివల్ల అయితే మీకు స్లీప్లో ఏం హిండర్ ఉండదు. సో యూ కెన్ యూస్ ఇఫ్ యూ వాంట్. మన 8కే వర్కౌట్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం చాలా దగ్గర 8:35 అయిపోవచ్చింది. ఐ కాంట్ ట్రేడ్ ఆఫ్ మై స్లీప్ ఫర్ ట్రైనింగ్ కదా. మీ స్లీప్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది తిరిగిపోవచ్చు. బట్ నేను ఒక స్టిమ్యులెంట్ అయితే యూజ్ చేస్తాను. దాని పేరు అంత బాగా డిస్క్లోజ్ చేయలేదు ఎంతవరకు. బట్ యూ కెన్. దీనివల్ల మీకు స్లీప్లో హిండ్రన్స్ అయితే ఏముండదు, కానీ యూ విల్ ఫీల్ సమ్ టింగ్లింగ్స్ లాగా ఫ్లష్ ఎఫెక్ట్ మీకు వస్తుంది అనమాట. ఆ ఎఫెక్ట్ వల్ల ప్రీ వర్కౌట్లో కాన్సన్ట్రేషన్ రాకపోవచ్చు, కానీ యూ విల్ హ్యావ్ సమ్వర్ బూస్ట్. అది మీకు ఓకే అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది పెద్ద ఉండదు, కానీ మీరు కంట్రోల్ చేసే బట్టే ఉంటుంది ఏదైనా. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ ఇట్ యూజ్ చేయకండి. మీరు హ్యాండిల్ చేయగలిగితే యూజ్ చేయవచ్చు. తాగేసి డైరెక్ట్ జిమ్లో కలుద్దాం విత్ లెగ్ డే. నియర్లీ 8:50 అయిపోయింది. ఈవెన్ తో కొంచెం లేట్ అయినా పీస్ ఆఫ్ మైండ్ ఉంది కాబట్టి కాన్సన్ట్రేట్ గా టైం అవుతుంది ఇది అవుతుందని లేకుండా చక్కగా వర్కౌట్ కంప్లీట్ చేసుకుంటాను. అయితే లెగ్ వర్కౌట్ అవ్వండి, చెస్ట్ వర్కౌట్ అవ్వండి, ఏదైనా నేను కొన్ని డ్రిల్స్ అయితే చేస్తాను. దీనివల్ల నా ఫుల్ బాడీ వార్మ్ అయిపోతుంది. ఆ డ్రిల్ 5 to 6 టైమ్స్ చేసి డైరెక్ట్ లెగ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ఈ డ్రిల్స్ ఫాలో అవ్వచ్చు. డ్రిల్స్ వచ్చేసరికి ఇవే చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చాలా ఎఫెక్టివ్ అనమాట. సేమ్ డ్రిల్, ఇంతే డ్రిల్. ఇది 4 to 5 టైమ్స్ చేసి దట్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసరికి కాఫ్ ప్రెస్. ఆల్రెడీ నా 2 వార్మప్ సెట్స్ అయిపోయి, ఇది నా మెయిన్ సెట్. దీంతో ఒక 2 సెట్స్ చేస్తాను. చేశాక నెక్స్ట్ వర్కౌట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. ట్వెల్వ్ టెప్స్ వచ్చాయి. లాస్ట్ సెషన్లో మనకి 11 వచ్చాయి. సో ఈరోజు మనకి 12 వచ్చాయి విత్ సేమ్ వెయిట్. ఐ థింక్ 132 ఓకే. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి హ్యామ్స్ట్రింగ్ కర్. అది కూడా నేను యూనిలేటరల్తో చేస్తాను. ఈవెన్ ఐ కెన్ డూ బైలేటరల్ చేసుకోవచ్చు, బట్ బైలేటరల్ నాకు అంత ఫీల్ రావట్లేదు. యూనిలేటరల్ సమ్వాట్ బెటర్ దెన్ బైలేటరల్. ఇది కూడా 2 సెట్స్ చేస్తాను. ఆల్రెడీ 2 వార్మప్స్ అయిపోయి. లెట్స్ గెట్ ఇంటు ఇట్. చాలా పర్ఫెక్ట్ సెట్ అనమాట. సెట్ కాదు, బైలేటరల్, బట్ పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్ సెట్ అంటే ఇది. మన థర్డ్ వేషన్ వచ్చేసరికి అబ్డక్షన్ మెషిన్ ఉందన్నమాట. అబ్డక్షన్ మనకి లాస్ట్ సెషన్లో ఫుల్ స్టాక్తో ఒక 8 టెప్స్ వచ్చాయి అనమాట. మీకు కనిపిస్తుందో లేదో, బట్ ఇంకా దీని తర్వాత బార్బెల్ స్క్వాట్స్ అండ్ యూనిలేటర్ లెగ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత చేసుకుంటే సమ్వాట్ మనకి ఆ వెయిట్ కొంచెం హెవీ అనిపించవచ్చు, లైక్ కొంచెం ఫెట్టిగా ఉంటాయి కదా లెగ్స్. ఆ ఫుల్ స్టాక్ కూడా 5 reps or 6 reps వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ యొక్క లెవెల్ కొంచెం హార్డ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను చేసేది కూడా ఇంటెన్సిటీని అడ్జస్ట్ చేసుకోవడమే. అబ్డక్షన్ మెషిన్ బదులు మన బార్బెల్ స్క్వాట్స్ కదా వచ్చాం. ఒక వారం బాల్డ్ అయిపోయింది. అండ్ వారం చేసి డైరెక్ట్ మనం మెయిన్ సెట్ మీద జంప్ చేద్దాం. నైస్. బార్బెల్ స్క్వాట్స్ వర్క్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఐఎమ్ హోపింగ్ ఫర్ 9. ఏం వెళ్తా చూద్దాం.
నైస్. సెట్ స్టార్ట్ అయితే అర్థమైంది బెల్ట్ వేసుకోలేదని. ఫస్ట్ 7 వెళ్ళాయి, లాస్ట్ సెషన్లో 8. బెల్ట్ లేకుండా 7 బాగానే వెళ్ళాయి. ఇంతవరకు బెల్ట్ లేకుండా నేను మెయిన్ సెట్ ఇప్పుడు చేయలేదు. మనం చేస్తున్న 4 కూడా వచ్చేసరికి యూనిలేటరల్ లెగ్ ఎక్స్టెన్షన్స్. ఇందులో కూడా నా వారపు 2 సెట్స్ ఆఫ్ వారం కంప్లీట్ అయిపోయి వర్కింగ్ సెట్ స్టార్ట్ చేద్దాం. ఇందులోనే సేమ్ ఇందులో కూడా 2 వర్కింగ్ సెట్స్ ఉంటాయి. లెట్స్ గో. Not bad. 7. విల్ ట్రై ఎక్కువ జర్క్ లేకుండా మొమెంటం మేము చేయకుండా క్లీన్ రెప్స్ ట్రై చేద్దాం. ఈవెన్ ఇందులో బార్బుల్ ఎక్సర్సైజ్ లో ఈగో రావడం చాలా అంటే చాలా ఈజీ. డంబుల్ వచ్చరికి సమ్ వాట్ బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఇన్ మై ఒపీనియన్ నాకైతే చాలా ఎక్కువ ఉంది. లెట్స్ ట్రై ఇన్ రెప్స్. ఓకే నైస్. ఓకే సిక్స్. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి నాకైతే అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు. ఐఎమ్ అవుట్ ఆఫ్ గ్యాస్. బ్రీత్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. చూద్దాం ఇన్ రెప్స్ అన్రెప్స్ చేసి వర్కౌట్ కూడా ఎండ్ చేస్తాను. టెన్ 8 వస్తే ఆపేద్దాం అనుకున్నాం, బట్ 10 వచ్చింది. మరి ఓపిక అయితే లేదు, చాలా అంటే చాలా ఆకలి వస్తుంది. ఐ హావ్ టు ప్రిపేర్ ఫుడ్. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి పడుకోవాలి. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. చాలా టైం పాస్ చేశాను ఈరోజు. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ.